1290లో ఖిల్జీ విప్లవంతో ఢిల్లీ సుల్తానేట్లో కొత్త వంశం అధికారంలోకి వచ్చింది. జలాలుద్దీన్ ఖిల్జీ ఖిల్జీ వంశ స్థాపకుడు. జలాలుద్దీన్ ఖిల్జీ మృదు స్వభావి పాలకుడు. తన దయగుణాల వల్ల కఠినమైన పాలన అందించలేకపోయాడు. ఈ బలహీనత అతని పతనానికి కారణమైంది. జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేసి అలావుద్దీన్ ఖిల్జీ అధికారంలోకి వచ్చాడు. ఇతడు ఢిల్లీ సుల్తానేట్లో అత్యంత శక్తివంతమైన పాలకుడు. అలావుద్దీన్ ఖిల్జీ ఉత్తర, దక్షిణ భారతదేశాలలో విస్తృత విజయాలు సాధించాడు. మాలిక్ కాఫూర్ ద్వారా దేవగిరి, వరంగల్, ద్వారసముద్రంపై దండయాత్రలు జరిపాడు. అలావుద్దీన్ ఖిల్జీపై మంగోలులు చాలాసార్లు దాడి చేశారు. అయితే అతను బలమైన సైన్యం మరియు కఠినమైన నియంత్రణలతో వారిని ఓడించాడు. అలావుద్దీన్ ఖిల్జీ ధరల నియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. భూమి పన్నును ఉత్పత్తిలో 50% వరకు పెంచాడు. మధ్యవర్తులను తొలగించి ప్రభుత్వ ఆదాయం పెంచాడు. అలావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం ఖిల్జీ వంశం బలహీనపడింది. 1320లో తుగ్లక్ విప్లవంతో ఖిల్జీ వంశానికి ముగింపు పలికింది. నేను అలావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316 వరకు ఢిల్లీ సుల్తానేట్ను పాలించాను.